హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖితా వ్లాగ్స్. నేను మీ లిఖితాని. టుడే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గజ్జికాయలు అయితే చేసేసాను. సూపర్ టేస్టీగా వచ్చినాయి. దీనికి ఎలా చేయాలో అయితే మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే నేను కొబ్బరి కూరని అయితే రెడీ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను, లేదంటే మీరు కోరుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలు తీసుకున్నాను. మనకి బ్లాక్ కలర్లో ఉన్నది తీసేయంటే తీసేయచ్చు, నేనైతే ఉంచుకున్నాను. సో ఇప్పుడైతే మిక్సీ పెట్టేసుకోవాలి. ఎక్కువ కోర్సుగా కాకుండా జస్ట్ కోర్స్ అయితే తిప్పేయండి. ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి. ప్యాన్ తీసుకుని అందులో అయితే కనుక ఒకసారి ఫ్రై చేయండి. ఆయిల్ వేయని అవసరం లేదు. ఇలాగా లైట్గా ఫ్రై చేశాకని అందులో 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఇందులోనే 1/2 కప్ షుగర్, 1 కప్ కొబ్బరి కూర అయితే 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు తీపిగా ఇంకా కావాలంటే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఇలాగా బాగా పాకం రానవసరం లేదు, దగ్గర పడితే సరిపోతుంది. మనకి రెడీ అయిపోయింది. ఈసారి గజ్జికాయలు కావాల్సింది పిండి అయితే ప్రిపేర్ చేసేద్దాం. మైదా పిండిని అయితే జల్లిచ్చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. అందులోనే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోనైతే ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటా కొంచెం కొంచెం కలిపేసుకోండి. ముద్ద అయ్యేలా కలిపేసుకోవాలి. మనకి చపాతీ చేస్తాం కదా ముద్ద, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఈసారి మనం ముందు కొబ్బరి కూర అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇదైతే బౌల్లోకి తీసి రెడీగా పెట్టుకున్నాను. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని కూడా అటు ఇటు ఒకసారి తిప్పండి. దీని అయితే చిన్న ముద్ద చేసుకోవాలి. చిన్న బౌల్లో చేసుకుంటే సరిపోతుంది. పూరికి చేసే విధంగా అప్పడంగా చేస్తే సరిపోతుంది. ఈసారి నేనైతే పైన చూపిస్తున్నట్టు గజ్జికాయలు నొక్కేదండి ఇది. అందులో పెడితే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. మీ దగ్గర లేదు అనుకుంటే అప్పడం చేశారు కదా, అందులోని కొబ్బరి కూర పెట్టేసి నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా, అది చివరి అంచుల్ని నొక్కితే సరిపోతుంది మనకి. నేనైతే ఇలా ముద్ద అనేది పెట్టేసుకున్నాను. కూర ఇందులో పెట్టేశాను. ఈ అంచులంతా తీసేయండి. చూడండి మనకి చక్కగా షేప్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు దాని మీద పెట్టేసి మధ్యలో కూర అయితే పెట్టేశాను. అంచులంతా తీసేసుకున్నాను. సో మనకి సింపుల్గా ఉంటుంది ఇలాగ అనేది. నా దగ్గర ఉంది కాబట్టి చేసుకున్నాను, లేదంటే మీకు చెప్పాను కదా ఇందాక, అలా చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఆయిల్ కూడా నేను ముందే పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఒక తర్వాత ఒకటి వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మనకి స్వీట్ అనేది, గజ్జికాయలు అనేది చాలామందికి ఇష్టంగా తింటారు. పండగల్లో కానీ దేవి నవరాత్రులు కానీ చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది. ఈ విధంగా స్వీట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా, లోపల కూడా మనకి చాలా మెత్తగా ఉంది. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నాకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో, చూడాలంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి, మిస్ అవ్వకండి. మన ఛానల్ని అయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.